శ్రీమద్ ఆండాల దివ్యతిరుడుగలే శరణం. శ్రీమతి రామానుజాయ నమః. ఈరోజు తిరుపావైలో 19వ పాసురాన్ని చదివి దాని అర్థాన్ని తెలుసుకుందాం. కుత్తు వళక్కెరియ కొట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తన్న పంగ శయనத்தில் மேலேறி கொத்தலர் புங்கங்கள் நப்பிண்ணை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பா வாய் திறவாய் மெத்தடங்கினாய் நீ உண்மனானை எத்தென்னை போதும் துழாய் ஒட்டாய்கான் ఎత్తెన్నై ఏలుం పిరవాత గిల్లాయాల్ తత్వమండ్రు తగవేలో ఎంబావాయ్. ఎంతో అద్భుతంగా ఈరోజు నప్పిన్నిని చక్కగా ఆమె సౌందర్యాన్ని పొగుడుతూ ఆమె పడుకున్న విధానము, ఆ మంచము, దాని గురించి వర్ణిస్తూ కృష్ణుడు ఏ విధంగా శయనించాడో మనకు తెలియజేస్తున్నారు. గుత్తి దీపంబులు నలుపక్కలను వెలుగా గజదంత కోళ్ళున్న మంచము పైన సొగసు శీతల మృదు పరిమళ ధావల్య పంచగుణములు శయ్య పాన్పుగా తల్చి నీలమ్మ వక్షాన శయనించిన ప్రభు చింతించ వలదని ఒక్క మాటైనను అనరాదా. నప్పిన్ని నీ భర్తను ఒక్క క్షణమైనను నిద్ర లేవనివ్వవు కదా. ఎడబాటు భయమా, ఎట్టి స్వభావం నీకు తగదమ్మా. నీవు అభిప్రాయం మాది యోచించి లేపుము. శ్రీకృష్ణుని మేల్కోవడానికి దేవరేణిని స్మరించడం అన్నమాట. 4 మూలాల్లో దీపపు సెమ్మలు వెలుగుతుండగా దంతపు కోళ్ల మంచం మీద శృతిమెత్తని దూది పరుపుపై జడలో గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులను పెట్టుకుని నీల కౌగిలి దేవి కౌగిలిలో నిద్రిస్తున్న శ్రీకృష్ణదేవా, నోరు తెరిచి ఒక్క మాట రాదా. శ్రీకృష్ణుడు ఉలకడు పలకడు. కాటుక పెట్టుకున్న అందమైన కన్నులు గల నీలాసుందరి, ప్రేమాస్పదుడైన నీ పదిని ఎంత పొద్దుపైన నువ్వు నిద్రలేపేందుకు నీకు మనసు ఒప్పనే లేదా. నీ స్వామిని క్షణకాలమైనా నీవు విడిచిపెట్ట దానివిగా కనిపించడం లేదుగా మాకు. ఇది నీ స్వభావానికి తగని పని. అమ్మా నీలాదేవి, స్వామి వారితో కూడా మేల్కొని మా నోమును ఫలింపజేయవమ్మా. ఈ మాటల్లో మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఈ యొక్క శ్రీకృష్ణుడు తన యొక్క నప్పిని అంటే సతితో నిద్రిస్తున్న విషయాన్ని వర్ణిస్తూ చాలా గొప్పగా కొంగై మేల్ వైత్తి కింద మలర్ మార్బ అంటే అమ్మవారి యొక్క హృదయం మీద పడుకున్నాడు కృష్ణుడు అని చెప్పి మాట మనకి ఈ తిరుపావై మొదల్లోనే నీలాతుంగ స్తనగిరి తటి అని స్టార్ట్ అవ్వడమే. నీలాతుంగ స్తనగిరి తటి, ఆమె స్తనంపై నిద్రిస్తున్నట కృష్ణుడు. మాట మొదట్లోనే మనకి తిరుపావిలో వచ్చే మొదటి మాట. ఇది ఒక సౌందర్య భావన, ఇది ఒక భగవద్ ఆరాధనగా తీసుకోవాలి. ఏమాత్రం కూడా ఇందులో అశ్లీలంగా వెతకడం కానీ ఇలా రాశారేమిటి అనుకోవద్దు. ఎందుకంటే మీరు మన వెంకటేశ్వర స్వామి యొక్క ఈ సుప్రభాతం కూడా చూడండి. కందర్పదర్ప హరసుందర దివ్యమూర్తి కాంతా కుచాంబురహ కుట్మల లోల దృష్టి కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తి. ఇటువంటి మాటలు మనకు శృంగారము అనేది ఒక అందాన్ని, ఒక భగవద్ భక్తిని కూడా ప్రేరేపే విధంగా మన దేవాలయాలు కానీ మన మాటలు, పురాణాలు, వర్ణనలు అనే అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ ఏది కూడా అశ్లీలం అనేది లేదు. భగవంతుని యొక్క సృష్టి మొత్తం ఆయనదే. కాబట్టి మనమంతా కూడా భగవంతుని యొక్క ఆరాధిస్తూ, చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏమండి మాకు పెద్ద పెద్ద మంత్రాలు రావు, మీలాగా టకటక విష్ణు సహస్రనామాలు ఇంకోటి చేయలేము, మాకు 2 లైన్ల మంత్రం ఏదైనా చెప్పండి అంటే చాలామందికి మనం అష్టాక్షరి మంత్రాన్ని చెప్తుంటాం. అయితే ఎలా పాడాలి ఆ అష్టాక్షరి మంత్రం అంటే ఓం నమో నారాయణాయ నమః అన్న కొన్నిసార్లు విసుగు వస్తుంది. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జయ హో జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జయ హో జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జయ హో. ఇలాగా ఇంకొక అద్భుతంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి,
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. ఈ విధంగా చక్కటి రాగయుక్తంగా నామస్మరణ చేస్తూ మనసుని ప్రశాంతంగా ఆనందంగా పెట్టుకొని పనికిరాని ఆలోచనలని మూటగట్టి అవతలి ఇసిరేయండి. ప్రశాంతంగా హాయిగా ఉంటారు. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీమదాండాల దివ్య తిరుడుగలే శరణం.